ఈరోజు మన ఆయుషాంతి ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. బేసిక్‌లీ మనమంతా ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్, న్యూ లాంచెస్, ప్రైమ్ ప్రొడక్ట్స్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ చూస్తున్నాం. బట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కేటగరీ అంటే మన ఆయుషాంతి కేటగరీ. సో, ఈ కేటగరీలో ఉండే ప్రొడక్ట్స్ అండ్ దీని యూజెస్, దీనివల్ల మన బాడీలో ఏమేం చేంజెస్ ఉండేది. సో, ఇదంతా కూడా ఈరోజు చూద్దాం. సో, బేసిక్‌లీ నేను మాక్సిమం ప్రొడక్ట్స్ ట్రై చేస్తా కవర్ చేయడానికి. ఒక్క ప్రొడక్ట్ తప్పు, దట్ ఈస్ ప్రోస్టేట్ కేర్. సో, ప్రోస్టేట్ కేర్ నేను నెక్స్ట్ టైమ్ నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు సలీం సార్, ఆ రోజు నేను ప్రోస్టేట్ కేర్ అండ్ ఎనర్జీ బూస్టర్‌ని సెపరేట్‌గా మెన్ హెల్త్‌లో కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకొని ఆ రోజు చేద్దామనుండా. సో, ఈరోజు లెట్స్ సీ అదర్ ప్రొడక్ట్స్, రైట్? బేసిక్‌లీ ఆయుష్ అంతే మీరు వినుంటారు. కానీ దీని రియాలిటీ మీనింగ్ ఏంటి చూద్దాం. సో, బేసిక్‌లీ ఇన్‌స్పిరేషన్ దీనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయుర్వేదాలో. 101% ఆయుర్వేద ఉంది. అండ్ పవర్డ్ బై సైన్స్. అంటే దాని ఐడియా ఏమో ఆయుర్వేదది అండ్ టెక్నాలజీ ఏమో ఉందో దాని డెవలప్‌మెంట్ ఇస్ పవర్డ్ బై సైన్స్. సైన్స్ డెవలప్‌మెంట్. సో, ఒక అద్భుతమైన కేటగరీ ఇది ఆయుషాంతి. సో, ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ అండ్ దాని లోపల ఏముంది ఇంగ్రీడియెంట్స్ అండ్ దాన్ని ఎవరికి ఇవ్వాలి ఇదంతా కూడా చూద్దాం. బేసిక్‌లీ యాహ్! ఆయుర్వేద. ఆయుర్వేద ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్ అని అందరికీ తెలుసు. ఆయుర్వేద ఈజ్ లైఫ్. సో, ఈ లైఫ్ నాలెడ్జ్ ఇది ఎన్ని ఇయర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నామంటే 5,000 ఇయర్స్ యాస్ ఎవ్రీబడీ నో, అందరికీ తెలుసది. సో, రికార్డ్స్‌లో ఉండేది 5,000 ఇయర్స్. బట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, రికార్డ్స్‌లో, బుక్స్‌లో లేకుండా ఉన్న ఇన్ఫర్మేషన్స్ కానీ, లేదా మన ప్రాక్టీస్ నాలెడ్జ్ లేకుండా ఇన్ఫర్మేషన్ కానీ మేబీ 5,000 కాదు, 6,000, 7,000 ఇయర్స్ కూడా ఉండొచ్చు. వి డోంట్ నో. మనకి ఐడియా లేదు ప్రాపర్‌గా. బట్ మోర్ దెన్ 5,000 ఇయర్స్ ఉండే ఒక టెక్నాలజీ, ఒక సిస్టమ్ అంటే ఈ ఆయుర్వేద. సో, ఆ ఒక హాలిస్టిక్‌గా వెల్ బీయింగ్ ఎలా మన బాడీని హాలిస్టిక్‌గా చేసుకోవాలి, హౌ టు బీ హెల్తీ అని ఆయుర్వేదాన్ని మనకి 5,000 ఇయర్స్ ముందే కూడా చెప్పించినారు. సో, థాట్స్ వాట్ ఇప్పుడు కూడా దాన్ని ఫాలో చేస్తున్నాం. సో, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ఫీల్డ్ వర్క్‌లో కానీ, ఎక్కడెళ్తే గాని ఆయుర్వేదాలో ఉండే ఈ ఆయుష్ అంతే ప్రొడక్ట్ నాట్ ఓన్లీ ప్రొటెక్షన్. ఇది బేసిక్‌లీ నేను అన్ని హెల్త్ వర్క్‌షాప్స్‌లో కూడా చెప్తా. అండ్ అదర్ మీటింగ్స్‌లో కూడా చెప్తుంటా. సో, మన ప్రొడక్ట్స్ అన్ని ప్రొటెక్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా! ఒక రోగాలు, ఒక వ్యాధులు వచ్చే ముందే మనం ప్రొటెక్ట్ చేసేది ఒక మంచి హాబిట్. బట్ ఇక్కడ ఆయుష్ అంతేలో నాట్ ఓన్లీ ప్రొటెక్షన్ మాత్రం కాదు, దాంతో పాటు క్యూర్ కూడా ఉంది. ట్రీట్మెంట్ కూడా ఉంది. అదే ఆయుర్వేద కేటగరీ. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఒక వ్యక్తికి లివర్ డ్యామేజ్ అయింది. సో, ఆ వ్యక్తికి మనం ఆయుషాంతి లివర్ హెల్త్ ఇస్తే నాట్ ఓన్లీ డ్యామేజ్‌ని క్యూర్ చేసేది మాత్రం కాదు, అగైన్ ఆ లివర్‌ని క్యూర్ చేయడమే ఈ ఆయుషాంతిది మెయిన్ గోల్. సో, లివర్‌ని డ్యామేజ్ క్యూర్ చేసుకొని అగైన్ లివర్‌లో కొత్త సెల్స్ పెంచేది, కొత్తగా ఫంక్షన్ ఇంప్రూవ్ చేసేది. సో, ఇది ఆయుషాంతిది మెయిన్ ఫంక్షన్. రైట్? సో, ఇది ఒక హెర్బల్ కేటగరీ. సో, లెట్స్ సీ హెర్బల్ కేటగరీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఎలా దీన్ని యూజ్ చేసుకోవాలి అని చూద్దాం. సో, ఆయుషాంతి ఫస్ట్ గ్లూకో హెల్త్, మెయింటైన్ హెల్త్ న్యాచురల్లీ. సో, ఇక్కడ ఎందుకు మెయింటైన్ ఉందంటే ఈ గ్లూకో హెల్త్ బేసిక్‌లీ ఈ గ్లూకో హెల్త్ అనేది ఒక డయాబెటిక్ ఉండే కేటగరీ. షుగర్ మధుమేహం వాళ్ళకిచ్చే ఒక కేటగరీ ఇది. సో, ఈ డయాబెటిక్ కేటగరీలో క్యూర్ లేదు. డయాబెటిస్‌కి క్యూర్ లేదు. ఇంకా మెడిసిన్‌లోనూ లేదు. అండ్ ఈవెన్ న్యూట్రిషన్ థెరపీలో కూడా లేదు. సో, ఇంకొక పాయింట్ నేను చెప్పడానికి మర్చిపోయాను. సారీ. సో, బేసిక్‌లీ వి చూస్. సో, ఇప్పుడు మీరంతా ఫేస్ చేస్తుండే ఒక విషయం ఇది. ఇప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తిని కన్సల్ట్ చేసేటప్పుడు, ఒక కొత్త పర్సన్ దగ్గరెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ మన సప్లిమెంట్‌ని మెడిసిన్‌గా చూస్తారు. దెన్ మెడిసిన్స్ అంటారు, టాబ్లెట్స్ అంటారు. అండ్ ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉండిద్దా? సో, ఇలాంటి క్వెషన్స్ అంతా మీరు ఎక్కువ ఫేస్ చేసుంటారు యాస్ ఎ లీడర్స్. వన్ స్మాల్ టిప్, ఒక బుక్ ఉంది.
ఆ బుక్‌లో ఉండే ఒక ఇన్ఫర్మేషన్ అందరిది లైఫ్ కూడా చేంజ్ చేసింది ఫారిన్‌లో. సో, అక్కడ ఏముందంటే, ఈ మెడిసినల్ థెరపీ అనేది న్యూట్రిషన్ థెరపీకి తర్వాత వచ్చే ఒక విషయం. సో, న్యూట్రిషన్ థెరపీలో 101% క్యూర్ ఉంది. హ్యూమన్ బాడీకి న్యూట్రిషన్ థెరపీలో 101% క్యూర్ ఉంది అనేది ప్రతి చోట్ల కూడా ఇప్పుడు అర్థమైంది. ఆఫ్టర్ కోవిడ్ అందరికీ కూడా అర్థమైంది. సో, ఈ పాయింట్‌ని మీరు చెప్పాలి. మనం ఫాలో చేసేది న్యూట్రిషన్ థెరపీ. ఫుడ్ వల్ల మనం ఎలా క్యూర్ చేయొచ్చు? ఫుడ్ వల్ల మనం ఎలా బాడీని తయారు చేయొచ్చు? దిస్ ఈస్ మన థెరపీ. సో, దీది వర్కౌట్ కాపోతే చాలా సీరియస్ సిట్యుయేషన్ ఉంటే దెన్ మనం మెడిసినల్ థెరపీకెళ్ళేది ఒక పాయింట్ ఉంది. అక్కడ మనం మెడిసినల్ థెరపీ చేసుకోవచ్చు. బట్ న్యూట్రిషన్ థెరపీ అనేది ఫస్ట్ వచ్చే ఒక విషయం. సో, ఇక్కడ కూడా అంతే మధుమేహానికి మెడిసినల్ థెరపీ ఉంది. అందరికీ తెలుసు ఇన్సులిన్ ఉంది, టాబ్లెట్స్ ఉంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే న్యూట్రిషనల్ థెరపీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది మన గ్లూకో హెల్త్. సో, గ్లూకో హెల్త్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. లోపల ఉండే ఏమేమి ఆ క్యాప్సూల్ లోపల ఏమేమి ఉందని చూద్దాం. సారీ. సో, బేసిక్‌లీ గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్‌లో విజయసార్ ఉంది, సినమల్ దాల్చీనీ ఉంది, హల్దీ, ఆమ్లా, గుడుచి, చాహ. సో, ఇన్ని ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నారు మన గ్లూకో హెల్త్‌లో. చూడండి లీడర్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా కుకింగ్‌లో వాడే ఒక ఇంగ్రీడియెంట్ లేదా హెర్బల్ ఇంగ్రీడియెంట్. సో, విజయసార్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ గ్లూకోజ్‌ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వాలంటే పాన్క్రియాటిక్ బీటా సెల్స్ అంటాం. సో, ఈ పాన్క్రియాస్‌లో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్‌ని నార్మల్‌గా ప్రొడ్యూస్ అవుతే మన బాడీ ప్రాపర్‌గా ఉండిద్ది. కానీ మధుమేహం ఉండే వాళ్ళకి ఇన్సులిన్ నార్మల్‌గా ఉండదు. పాన్క్రియాస్‌లో ప్రాబ్లమ్ ఉండిద్ది. సో, అందుకే వాళ్ళకి డయాబెటిస్ కూడా వచ్చేది. సో, మన విజయ్ సార్ మన పాన్క్రియాస్‌ని కరెక్ట్ చేసి, అక్కడ దాన్ని తయారు చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేస్తుంది మన విజయ్ సార్. నెక్స్ట్ ఉండేది దాల్చీనీ, మన సినమన్. సో, ఈ సినమన్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసి బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ తింటాం ఎవ్రీ డే. సో, రైస్ బ్రాన్ ఆయిల్ తప్ప మనం వేరే ఏదైనా ఆయిల్ యూజ్ చేసి దాంట్లో ఉండే పామ్ ఆయిల్ కానీ అండ్ హై ఫ్యాట్ ఉండే ఆయిల్ కానీ అలా ఆయిల్ యూజ్ చేస్తే వాడడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చేది బాడీలో. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి హై కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ ఎక్కువ ఉండిద్ది బాడీలో. ఎల్‌డిఎల్. సో, అందుకోసం మన గ్లూకో హెల్త్‌లో ఉండే దాల్చీనీ ఆ ఒక కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ మన తినే రైస్, చపాతీ దీనిలో ఉండే గ్లూకోజ్ వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు పాసిబిలిటీ ఉంది. సో, దాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఏది తింటే కూడా మన డయట్ నుంచి మనం రైస్ తీసుకుంటే కూడా అక్కడ మన కార్బోహైడ్రేట్ అబ్సార్ప్షన్‌ని తక్కువ చేస్తుంది. కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ ఉండే ఒక ఫుడ్ సోర్స్. సో, దాన్ని అబ్సార్ప్షన్ నుంచి తక్కువ చేస్తుంది. సో, దిస్ ఈస్ మన గ్లూకో హెల్త్‌ది ఇంగ్రీడియెంట్స్‌ది మెయిన్ ఫంక్షన్. సో, నెక్స్ట్ ఉండేది హల్దీ. సో, బేసిక్‌లీ హల్దీ అంటే టర్మరిక్ నుంచి తీసుకోండి కర్క్యూమిన్‌ని ఇక్కడ వాడి ఉంటాం. సో, ఈ కర్క్యూమిన్ బేసిక్‌లీ ప్రీ డయాబెటిక్ రాకుండా ఉండేదానికి ఈవెన్ ఇన్ కేస్ మీకు డయాబెటిస్ ఉంటే ఇన్ కేస్ డయాబెటిస్ ఉంటే హౌ టు ట్రీట్, హౌ టు టేక్ కేర్. సో, అది మన కర్క్యూమిన్ మనకి ఇచ్చే ఒక అడ్వాంటేజెస్ పాయింట్. అంటే ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? బేసిక్‌లీ ఒక వ్యక్తి డయాబెటిక్‌గా ముందు ఉండే టైం ప్రీ డయాబెటిక్. సో, ప్రీ డయాబెటిక్ స్టార్టింగ్ స్టేజ్ అని కూడా చెప్తాం డయాబెటిస్. ఇన్ కేస్ ఈ ప్రీ డయాబెటిక్‌లోనే మనం న్యూట్రిషన్ థెరపీ తీసుకున్నామంటే ఆఫ్‌కోర్స్ 100% మన డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. నార్మల్ వ్యక్తిగా మనం ఉండొచ్చు. కానీ ఎన్నో జనాలకి ప్రీ డయాబెటిస్ ఉన్నామని ఐడియా లేకుండా డయాబెటిస్ అయిపోతారు. సో, వితౌట్ నాలెడ్జ్. సో, ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్. అక్కడ మనం న్యూట్రిషన్ థెరపీ తీసుకుంటే ఆఫ్‌కోర్స్ మనం రివర్స్ చేసుకోవచ్చు. మనం డయాబెటిస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో, థట్ ఈస్ మన హల్దీది ఫంక్షన్. అండ్ ఇంకా 3 మోర్ ఇంగ్రీడియెంట్స్ ఈ ఫంక్షన్ కూడా చూద్దాం. ఆమ్లా ఉంది,
గూడుచి అనే ఒక లీఫ్ ఉంది అండ్ చహా లీఫ్. చహా అందరికీ తెలుసు. కెమిలియా సినెసిస్ అనే ఒక టీ లీఫ్ కూడా అది ఇక్కడ వాడున్నాం. సో ఆమ్లాది ఇక్కడ మన ఆయుషాంతి ప్రొడక్ట్ లో మనం నోట్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా ఆమ్లా ఉంది. సో ఆమ్లాది బెనిఫిట్స్ ఆర్ మోర్ దెన్ మనం ఏమనుకున్నామో దాన్ని కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువే ఉంది ఆమ్లాది. అండ్ ఇదొక రిసర్చ్ పేపర్‌లో నేను చదివిన. ఈ ఆమ్లా ఫ్రూట్‌లో ఉండే బెనిఫిట్స్ ఓన్లీ 20% ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసున్నామంట. ఇంకా రిసర్చ్‌లోనే ఉందంట. ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంట. ఇంకా రిసర్చే చేయలేదంట ఆమ్లా ఫ్రూట్. అంత హై లెవెల్స్‌లో ఇంపార్టెంట్‌గా ఉండేది ఆమ్లా. సో, ఆమ్లా ఫ్రూట్‌లో హార్మోన్‌ని కంట్రోల్ చేయడం అండ్ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఒక ఫ్రూట్ నుంచి వాళ్ళకి కేర్ ఇయ్యడం. సో, ఇది ఆమ్లాది బెనిఫిట్స్. నెక్స్ట్ గుడుచి షుగర్ లెవెల్స్‌ని తక్కువ చేసేది. మీకంతా ఒక డౌట్ ఉండేది. సో, హై షుగర్ ఉంటే హై షుగర్ ఉంటే ఆహ్, మనం గ్లూకో హెల్త్, ప్రీ గ్లూకో హెల్త్ నీమ్ అంతా వాడొచ్చు. లో షుగర్ ఉంటే మనకి గ్లూకో హెల్త్, ఆయుష్ అంటే గ్లూకో హెల్త్ సపోర్ట్ అయిద్దా? 100% బికాస్ ఇక్కడ ఉండే గుడుచి అండ్ చాయ్ ఇది 2 కూడా హైపోగ్లైసెమిక్ కండిషన్‌కి ఉండే ఒక ఇంగ్రీడియెంట్. హైపోగ్లైసెమిక్ అంటే లో షుగర్. షుగర్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని మనం రికమెండ్ చేయొచ్చు. సో, బేసిక్‌లీ ఇది గ్లూకో హెల్త్‌ది అవుట్‌లుక్. సో, ఈ గ్లూకో హెల్త్ నార్మల్‌గా ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బేసిక్‌గా మధుమేహం ఉండే ఒక కమ్యూనిటీకి మనం రికమెండ్ చేయాల్సిన ఒక ప్రోడక్ట్. మన ప్యాంక్రియాస్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇన్సులిన్‌ని రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ చేపిచ్చిద్ది బాడీలో. గ్లూకోజ్ అబ్సార్ప్షన్‌ని తక్కువ చేసి ఆక్సిడేటివ్ డ్యామేజ్ మన ఫుడ్ నుంచి లేదా మన మన పరిసరం నుంచి మనకు అయ్యే డ్యామేజెస్ ఉంది. ఈ స్మోక్ పొల్యూషన్స్ ఇలాంటి పొల్యూషన్ వల్ల మనకొచ్చే స్ట్రెస్‌ని కంట్రోల్ చేసేది కూడా ఈ యొక్క గ్లూకో హెల్త్ చూసుకునేది. అండ్ బేసిక్‌లీ హెల్తీ బాడీ వెయిట్‌కి మరి గ్లైసెమిక్ కండిషన్‌కి, మధుమేహానికి మనం ఈ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్‌ని రికమెండ్ చేయొచ్చు. బేసిక్‌లీ దీని డోసేజ్ చూద్దాం. 1 డేకి 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. 1 డేకి 2 క్యాప్సూల్ బిఫోర్ ఫుడ్. ఏజ్ లిమిట్ 12 ఇయర్స్ అండ్ అబోవ్. బేసిక్‌లీ యాక్చువల్లీ దీని ఏజ్ లిమిట్ 14 ఇయర్స్ అండ్ అబోవ్. బట్ 12 ఇయర్స్ అండ్ అబోవ్ మనం ఒక టాబ్లెట్ రికమెండ్ చేయొచ్చు. 1 క్యాప్సూల్ రికమెండ్ చేయొచ్చు. 14 ఇయర్స్ అండ్ అబోవ్ 2 రికమెండ్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ గ్లూకో హెల్త్. సారీ. నెక్స్ట్ ఉండేది ఆయుషాంతి టాక్స్ క్లీన్. యెస్. సో, టాక్స్ క్లీన్ ఒక డీటాక్స్ న్యాచురల్‌గా మనం ఎలా చేసుకోవచ్చని చూపించే ఒక కేటగరీ ఈ టాక్స్ క్లీన్. సో, మనం ఆయుష్ అంతే ప్రొడక్ట్స్‌ని చాలా ఫోకస్ చేయలేం చేస్తలేదు. వై ఐ డోంట్ నో. బట్ ఇట్స్ వెరీ, 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 వెరీ బ్యూటిఫుల్ కేటగరీ ఇది. వి హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఆయుష్ అంతే. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి టాక్స్ క్లీన్ ఒక డీటాక్స్ ప్రొడక్ట్ న్యాచురల్‌గా మనం డీటాక్స్ ఎలా చేసుకోవచ్చని ఇక్కడుండే ట్రిఫులా ఒక ఎగ్జాంపుల్. ట్రిఫులా అనేది కింగ్ ఆఫ్ ఆయుర్వేద. అంత మంచి బెనిఫిట్స్ ఉండేది ట్రిఫులాలో. సో, డైజెషన్ ప్రాబ్లమ్ ఉందా? ఎక్కువగా గ్యాస్ వస్తా ఉంది బాడీలో, అసిడిటీ ఉంది, ప్రాపర్‌గా డైజెషన్ జీర్ణం అవ్వట్లేదు, నేను తినేదేది కూడా నా బాడీకి రీచ్ అవ్వట్లేదు అనే ఒక కండిషన్ ఈ 2023లో చాలా చాలా మందికుండేది ఈ ఒక ప్రాబ్లమ్. డైజెషన్ సమస్యలు. బికాస్ మన డయట్ అలా ఉంది. ఇక్కడ మీరే చూడండి. ఇక్కడ ఎన్నో లీడర్స్ ఉన్నారు. డీసీడీస్, యూసీడీస్. సో, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ట్రావెల్ చేస్తారు. ప్రాపర్ టైంకి ఫుడ్ ఉండదు. హోటల్ ఫుడ్ తీసుకోవాలా ఒక సిట్యుయేషన్. సో, ఇలాంటి టైంలో వాళ్ళ హెల్త్‌లో కంపల్సరీ ఉండాల్సింది ఈ టాక్స్ క్లీన్. ఈ ట్రిఫులా ఉండే టాక్స్ క్లీన్. బికాస్ మన డైజెషన్‌ని నార్మల్ చేసి ఈ మోషన్ ప్రాబ్లమ్ ఉండిద్ది కొన్ని జనాలకి. 2, 3 డేస్ తర్వాత కూడా మోషన్ పాస్ అవ్వదు.
పైల్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ అని చెప్తాం. సో వాళ్ళకి ఈ ట్రిఫలా చాలా యూస్ఫుల్ గా ఉండిద్ది. మన టాక్సిన్స్ ని బయటకి తోసి ఫ్లష్ చేసి అండ్ మన బ్లడ్ ని ప్యూరిఫై చేసుకునేకి ఈ యొక్క ట్రిఫ్లా ఉండే మన టాక్స్ క్లీన్ హెల్ప్ఫుల్ గా ఉండిద్ది. అది మాత్రం కాదు, మన మోషన్ పాస్ అయ్యే ఒక పాసేజ్ ఉంది బాడీ లోపల, ఆ ఇంటెస్టైన్ అని చెప్తాం, లార్జ్ ఇంటెస్టైన్, దాన్ని క్లీన్ చేసేది కూడా మన టాక్స్ క్లీన్ చేసుకునేది. ఇట్స్ వెరీ 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 గుడ్. అండ్ నెక్స్ట్ నీమ్ ఉంది, నీమ్ లీఫ్ ఉంది. సో బేసిక్లీ నీమ్ అంటే మన రోగనిరోధక శక్తి కానీ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ, మన మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్, మరి నిమోనియా, ఇలాంటి వైరల్ బ్యాక్టీరియా నుంచి మనం బాడీ సేఫ్ గా ఉండాలి, దూరం ఉండాలంటే మనం నీమ్ ఉండే ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది హల్దీ. అగైన్ స్వెల్లింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి బ్యాక్టీరియా నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి మనం కర్కుమా లొంగా అని చెప్తాం ఈ యొక్క హల్దీని. సో దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఇది ఒక హెపాటో ప్రొటెక్టివ్ ప్రాపర్టీ ఉండే ఒక ఫుడ్. హెపాటో ప్రొటెక్టివ్ అంటే లివర్ ప్రొటెక్షన్, లివర్ ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకునేది. సో మన టాక్స్ క్లీన్ లో లివర్ ప్రొటెక్షన్ ప్రాపర్టీ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చిరెట్టా నెలెబువా అనే ఒక ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, సర్వనా పత్రి అనే ఒక లీఫ్ ఎక్స్ట్రాక్ట్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ పెప్పర్, ఇవన్నీ కూడా ఉంది. సో అగైన్ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇచ్చేదానికి, కాన్స్టిపేషన్ అంటే ఏం లేదు, మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి, స్టమక్ అప్సెట్ ఉంటే, ఎక్కువగా నాకు హెవీ ఫుడ్ అయింది, నా నుంచి ప్రాపర్ గా డయట్ చూసుకోలేను, నాకు డయట్ లేదు ప్రాపర్ గా, సో అలాంటి వాళ్ళకి, స్కిన్ డిజీజ్ కి, అండ్ వర్మ్స్ ఉండిద్ది మన ఇంటెస్టైన్ లో, ఇంటెస్టైనల్ వర్మ్స్ అని చెప్తాం, చిన్న చిన్న వర్మ్స్ ఉండిద్ది, టేప్ వర్మ్ అని చెప్తాం. సో అది బాడీలో ఉంటే మనం వర్మ్ మెడిసిన్ తీసుకోవాలి. కానీ ఆ ఒక వర్మ్స్ ఏమైనా మన ఇంటెస్టైన్ లో ఉంటే ఎక్కువ మన డైజెషన్ ఎఫెక్ట్ చేస్తుంది, మన తినే న్యూట్రిషన్ అన్ని అది తీసుకొనిద్ది. సో అందుకోసం ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ ని కంట్రోల్ చేసుకుని మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి వి కెన్ టేక్ మన టాక్స్ క్లీన్. అండ్ ఇది ఒక న్యాచురల్ లాక్సేటివ్ అంటే ఇమోషన్ ఈజీగా పాస్ చేసేదానికి యూస్ఫుల్ గా ఉండే ఒక ప్రోడక్ట్, ప్లస్ ఒక డయూరిటిక్ అంటే యూరిన్ లను, మోషన్ లను, మన టాక్సిన్స్ ని, మన అన్వాంటెడ్ కెమికల్స్ ని, బాడీ లోపల ఉండే ఒక వేస్ట్ ని తీసేసేది ఈ యొక్క డయూరిటిక్ ది మీనింగ్. సో ఇదంతా కూడా మన టాక్స్ క్లీన్ లో ఉంది. బేసిక్లీ మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి, మన మోషన్ పాస్ అయ్యే ప్యాసేజ్ ని క్లీన్ చేయడానికి కావాల్సిన ఒక ప్రొడక్ట్ అంటే టాక్స్ క్లీన్. కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ దొరికింది మనకి. కాన్స్టిపేషన్ అంటే ఏం లేదు, ఇట్స్ బేసిక్లీ పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, లేదా మోషన్ ప్రాపర్ గా ఆన్ టైం పాస్ అవ్వలేరు అనే వాళ్ళకి కాన్స్టిపేషన్ అని చెప్తాం. సో అది లివర్ ప్రొటెక్షన్ ఉంది, హెవీ లివర్ ప్రొటెక్షన్ ప్రాపర్టీ. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే, పింపుల్స్ లేదా ఏదైనా హెడేక్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం ఈ యొక్క టాక్స్ క్లీన్ ని రికమెండ్ చేయొచ్చు. సో డీటాక్స్ న్యాచురల్లీ విత్ ఆర్ టాక్స్ క్లీన్. న్యాచురల్ గా మనం ఎలా టాక్స్ క్లీన్ వల్ల వీ కెన్ డూ డీటాక్స్ అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో కంప్లీట్లీ డీటాక్స్ ప్రోడక్ట్ 2 to 3 తీసుకోవచ్చు వన్ డే, అండ్ రికమెండెడ్ 12 years అండ్ అబోవ్ 2 to 3 క్యాప్సూల్ తీసుకోవచ్చు. టాక్స్ క్లీన్ బిఫోర్ ఫుడ్, టాక్స్ క్లీన్ కంపల్సరీ బిఫోర్ ఫుడ్. సో నెక్స్ట్ ఉండే థర్డ్ ప్రోడక్ట్ ఈ రోజు సాటర్డే సెషన్ లో, ఇట్ ఇస్ ప్రొకార్డ్. సో ప్రొకార్డ్ ఇస్ హార్ట్ రిలేటెడ్ ఒక ప్రోడక్ట్. ఇది ప్రొకార్డ్ మెయింటైన్ గుడ్ హార్ట్ న్యాచురలీ. బేసిక్లీ ప్రొకార్డ్ లో మనకు తెలుసు వరల్డ్ లో టాప్ కామన్ డిసీజ్ ఏముంది, వ్యాధులు ఏముందంటే, ఫస్ట్ డయాబెటీస్,
సెకండ్ హార్ట్ ప్రాబ్లం. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే న్యూట్రిషన్ థెరపీ వల్ల, ఈ న్యూట్రిషన్ థెరపీ వల్ల సప్లిమెంటేషన్, హెల్దీ ఫుడ్, హెల్దీ ఆయిల్ లైక్ రైస్ బ్రెయిన్ ఆయిల్, సో ఇలాంటి న్యూట్రిషన్ థెరపీ వల్ల వీ క్యాన్ కంట్రోల్ 80% ఆఫ్ హార్ట్ డిజీజ్, విచ్ ఇస్ వెరీ వెరీ హై అమౌంట్. అది 80% హార్ట్ డిజీజ్ ని మనం కంట్రోల్ చేసుకోము. వీ కెన్ కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంది, కానీ వీఆర్ నాట్ యూజింగ్, మనం చేసుకోలేము. వీఆర్ నాట్ యూజింగ్ దట్ న్యూట్రిషన్ ని. 80% ని మనం అవాయిడ్ చేస్తే మెడిసిన్ థెరపీనే వద్దు. అంత ఒక మంచి ఒక ఫ్యూచర్ ఉంది మన వెల్నెస్ లో అండ్ ఎస్పెషలీ హార్ట్ లో. సో లెట్స్ సీ హార్ట్ ప్రొటెక్షన్ ప్రాపర్టీస్ ఉండే ఈ ఒక సప్లిమెంట్ ని. సో కొన్ని జనాలు నాకు అడిగినారు, మెయిల్స్ కూడా పెట్టారు, లేదా వాట్సాప్ లో కూడా మెసేజెస్ పెట్టారు, లైక్ మన అశ్వగంధ ఏ ప్రొడక్ట్స్ లో ఉంది, మెన్ హెల్త్ లో కావాల్సిన అశ్వగంధ మన ప్రొడక్ట్స్ లో దేనిలో ఉందని. ఫస్ట్ థింగ్, ఎనర్జీ బూస్టర్ లో హై అమౌంట్ ఆఫ్ అశ్వగంధ ఉంది. మనకి ఎంత కావాలో అంత మనం అక్కడ తీసుకోవచ్చు. దాని తప్ప ఎక్కడుందంటే మన ప్రొకార్డ్ లో ఉంది అశ్వగంధ. సో ఇది బోత్ మెన్ అండ్ విమెన్ తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ అశ్వగంధ 2 ప్రొడక్ట్స్ లో ఉంది, మన ఎనర్జీ బూస్టర్ అండ్ మన ప్రొకార్డ్. సో అర్జున ఉంది, మన అర్జున, అశ్వగంధ, గార్లిక్, గుగ్గులు అండ్ షుగర్ కిట్, ఇవన్నీ కూడా మనది ఇంగ్రీడియంట్స్. సో బేసిక్లీ అర్జున ఏం చేస్తుందంటే, అర్జున ఒక హార్ట్ టానిక్. మనం ఇప్పుడు కాఫ్ కోల్డ్ వస్తే మనం ఎలా టానిక్స్ తీసుకుంటాము, సేమ్ అర్జున వచ్చి ఒక హార్ట్ కి టానిక్. హెల్దీ హార్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ ని ఒక ప్రొటెక్షన్, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం రాకుండా హార్ట్ ని స్ట్రాంగ్ గా చూసుకునేదంటే అర్జున, అశ్వగంధ. ఇది 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. హార్ట్ అటాక్ లేదా సర్జరీ తర్వాత పెయిన్ ఉండేది, లేదా కొలెస్ట్రాల్ ఉండేది బ్లడ్ వెజల్స్ లో, బీపీ ప్రాబ్లమ్స్ ఉండేది, ఇదంతా కూడా సమ్ టైమ్స్ మధుమేహం ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, బికాజ్ షుగర్ అనేది ఒక డేంజరస్, బాడీలో ఉండే ఒక డేంజరస్ టాక్సిన్. సో ఈ ప్రాబ్లమ్స్ కి వీ కెన్ టేక్ ప్రొకార్డ్. అర్జున ఉంది, అశ్వగంధ ఉంది. అశ్వగంధ బేసిక్లీ హార్మోన్స్ పైన పనిచేసే ఒక హెర్బల్ సప్లిమెంట్. బేసిక్లీ హార్ట్ రిస్క్, బాడీలో ఎక్కడైనా అబ్నార్మాలిటీ లైక్ క్యాన్సర్ లేదా హార్ట్ అటాక్ వచ్చేయడానికి, ఒక హార్ట్ బ్లాక్ లేదా హార్ట్ మజిల్ డ్యామేజ్, ఇలాంటి ఫంక్షన్ జరిగేదానికి ఒక బ్యాడ్ కెమికల్ బాడీలో ఉంటే, లేదా టాక్సిన్స్ ఉంటే, లేదా అన్వాంటెడ్ ఫుడ్ తీసుకుంటే, ఇలా ఒక వాట్ టు సే జంక్ ఫుడ్, ఎంత దీని వల్ల నుంచి మన బాడీకి వచ్చే చేంజెస్ ని కంట్రోల్ చేసి ఒక బాడీని హెల్దీగా పెట్టుకునేది, హార్ట్ ని హెల్దీగా పెట్టుకునేది అంటే అశ్వగంధ. అగైన్ ఇక్కడ ఉండే గార్లిక్, గుగ్గుల్ అనేది ఒక ఫ్రూట్ ది, అండ్ షుగర్ కేన్, ఇది 3 కూడా హార్ట్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, బ్లడ్ ని క్లాట్ అవ్వకుండా ఈజీగా ఫ్లో అయ్యేట్టు చూసుకునేది ఈ యొక్క ఇంగ్రీడియంట్స్. సో హార్ట్ టానిక్ అని చెప్పి మన ప్రొకార్డ్ ని ఎవ్రీడే కూడా ఎవ్రీబడి తీసుకోవచ్చు. సో దీన్ని వచ్చి ఆర్థెరోస్క్లెరోసిస్ ఉండే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా నాకు క్యూర్ కావాలి, అశ్వగంధ ఉంది, అర్జున ఉంది, సో దీని బెనిఫిట్స్ నాకు కావాలంటే మనం ప్రొకార్డ్ ని తీసుకోవచ్చు. బేసిక్లీ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బ్లడ్ లో నుంచి రిమూవ్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ ప్రమోషన్ కి హెల్ప్ చేసేది మన ప్రొకార్డ్. అండ్ ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ డిజీజ్ ని హెల్తీగా మనం న్యాచురల్ అని చేసుకోవాలంటే ప్రొకార్డ్ ని మనం చూసుకుందాం. సో దీని డోసేజ్ చూద్దాం. పర్ డే 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ దీని ఏజ్ లిమిట్ 14 years అండ్ అబవ్. 14 years పైన ఉండే వాళ్ళకి మనం ఈ యొక్క ఆయుషాంతి ప్రొకార్డ్ ని మనం రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఉండేది వైటల్ కాంప్లెక్స్. సో ఇది ఒక సో బేసిక్లీ వైటల్ కాంప్లెక్స్ డీటాక్స్ న్యాచురలీ, క్యూర్ న్యాచురలీ, ప్రతి ఒక్కటి చెప్పే ఒక కేటగిరీ అంటే ఈ వైటల్ కాంప్లెక్స్. అంటే మన హెడ్ నుంచి
పాదాల వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఒక బూస్ట్ అంటే ఈ వైటల్ కాంప్లెక్స్. సో A to Z ప్రతి ఒక్క ఆర్గాన్ కి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో వైటల్ కాంప్లెక్స్ బేసిక్లీ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక విషయం మీరు వినంటారు. ఈ ఎక్సెస్ పొల్యూషన్ నుంచి, ఎక్సెస్ కెమికల్ నుంచి, మనం తీసుకునే డయట్ నుంచి మన బాడీ లోపల వచ్చే స్ట్రెస్, ఆక్సిజన్ ని కంబైన్ చేసుకునే ఒక స్ట్రెస్, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్లనే ఈవెన్ COVID-19 కూడా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేదానికి స్ట్రెస్ ఒక రీజన్ గా ఉండింది. బట్ ఈ స్ట్రెస్ 200 వ్యాధులకి లింక్ అయింది. అంటే ఈ స్ట్రెస్ ఆక్సిడేటివ్, ఎస్పెషల్లీ ఇది మెన్ లో వచ్చే ఒక ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ చేసేది. సో ఇలాంటి హెవీ మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉండేదంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో. సో ఈ స్ట్రెస్ 200 డిజీజ్ కి, వ్యాధులకి కూడా లింక్ అయింది. సో ఈ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయడానికి వీ హ్యావ్ వైటల్ కాంప్లెక్స్. నాట్ ఓన్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎనీ స్ట్రెస్, డిప్రెషన్, ఈ లైఫ్ స్టైల్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్, అండ్ ఈ వర్కింగ్ వల్ల, టెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మన ఫుడ్ ప్రాపర్ గా లేదు, హెల్తీగా లేదు. 100% చెప్తున్నా, మన తినే ఏ ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ కాదు. ఈవెన్ మీరు వీగన్ గా ఉంటే కూడా అంతే, ఈవెన్ హర్బల్ ప్రొడక్ట్స్ తింటే కూడా, ఈవెన్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే కూడా ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఇప్పుడు హెల్దీ రాలేదు బికాస్ గ్రోయింగ్ మెథడ్ చేంజ్ అయిపోయింది, ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అయిపోయింది. సో దానికి వీ హ్యావ్ వైటల్ కాంప్లెక్స్ A to Z బాడీ నరిష్మెంట్ కి. సో వైటల్ కాంప్లెక్స్ లో ఏమేమి ఉంది? ఆమ్లా ఉంది, ద్రాక్ష, అంగూర్ ఉంది, చాయ్ ఉంది, క్యారెట్, దాస్పూచి, యషడ్ బంశ అంటాం. సో ఇది, దెన్ జెండా పూల్ అనే ఒక ఫ్లవర్ ది ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది, మారిగోల్డ్ ఫ్లవర్ బేసిక్లీ. సో ఇదన్నీ మన వైటల్ కాంప్లెక్స్ లో ఉంది. బేసిక్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకొని ప్రతి ఒక్క సెల్ కూడా, కణాల నుంచి బాడీ నరిష్మెంట్ కావాలంటే వీ కెన్ టేక్ ఈ యొక్క వైటల్ కాంప్లెక్స్ ని. సెల్ కొత్త సెల్ ప్రొడక్షన్, బెటర్ ఇమ్యూనిటీ కోసం, టైర్డ్నెస్ ఉంది, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి, చాలా టైర్డ్ ఉంది, ప్రాపర్ గా నాకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంది, బాడీ హెల్తీగా లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ యొక్క ప్రొడక్ట్స్ ని తీసుకోవచ్చు. అండ్ హెల్దీ, అండ్ ఈ యొక్క ప్రొడక్ట్ తీసుకునేది వల్ల నాట్ ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్, బట్ ఫర్దర్ గా మన బాడీకి వచ్చే లైఫ్ స్టైల్ వ్యాధులు ఏమన్నా ఉంటే కూడా ఇది అవాయిడ్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధుమేహం కానీ, లేదా అనీమియా, లేదా PCOD, PCOS, ఇలాంటి లైఫ్ స్టైల్ నుంచి మనకు వచ్చే డిజీజ్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ వైటల్ కాంప్లెక్స్. సో ఇది ఒక హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఒక ఫుడ్ ఇది. సో 2 క్యాప్సూల్ తీసుకోవాలి, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ దీని ఏజ్ లిమిట్ ఈజ్ ఆల్సో 14 years and above. నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ రెస్పోకేర్. ఆయుషంతే రెస్పోకేర్ బేసిక్లీ మన బాడీలో రెస్పిరేటరీ ట్రాక్ 2 డిఫరెంట్ ఉంది. ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, ఇంకొకటి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్. అప్పర్ పైన అయ్యే ఇన్ఫెక్షన్స్ ని మనం కామన్ కోల్డ్ అంటాం, ఫ్లూ, సైనస్, ఇదంతా పైన ఇన్ఫెక్షన్ అయ్యేది. లోవర్ రెస్పిరేషన్ ఎప్పుడు అది కింద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యిద్దో అప్పుడు అది సీరియస్ కండిషన్ గా కూడా చేంజ్ అయితే, దట్ ఈస్ మన COVID-19 కరోనా వైరస్. దెన్ బ్రాంకియాలిటిస్, న్యూమోనియా, దెన్ బ్రాంకైటిస్, దెన్ ట్యూబర్క్లోసిస్, TB, ఇదంతా కూడా లోవర్ ఇన్ఫెక్షన్. సో ఈ 2 ఇన్ఫెక్షన్లలో ఒక కామన్ గా ఉండేదంటే మ్యూకస్. సో ఈ మ్యూకస్ వల్ల ఈ లిక్విడ్ గా ఏముందో, మనం కోల్డ్ అయ్యేటప్పుడు ఒక జెల్ టైప్ లిక్విడ్, దాని మ్యూకస్ అంటాం. ఆ మ్యూకస్ వల్ల మనం 90% కోల్డ్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూకస్ ని బ్రేక్ చేస్తే. సో మన రెస్పోకేర్ ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ దష్మూల్ కానీ, కంకారి, గిలోయ్, వాసక, తులసి, పిపాలి, సునాత్, కాళీమిర్చ్, బ్లాక్ పెప్పర్. సో ఇదంతా కూడా ఏం చేస్తుందంటే మ్యూకస్ ని బ్రేక్ చేసి మన సెల్స్ ని హెల్తీగా పెట్టుకొని, ఇన్ కేస్ ఒక సెల్ మన లంగ్స్ బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది, ప్రాపర్ గా కెపాసిటీ లేదంటే కూడా మనం ఈ యొక్క ప్రొడక్ట్ ని రికమెండ్ చేయొచ్చు. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి బాడీలో రెస్పిరేటరీ కండిషన్స్ అంటే
లంగ్స్ ప్రాబ్లం నుంచి లేదా బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది, అస్తమా ఉంది, వీజింగ్ ఉంది, ఎక్కువ కోల్డ్ అయితే, సైనస్ ఉంది, మైగ్రేన్ ఉంది. సో ప్రతి దానికి కూడా మనం ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ ని మీరే చూసుకోండి అండ్ ఇక్కడ ఉండే సిమ్టమ్ బెనిఫిట్స్ చూసుకోండి. హై బెనిఫిట్స్ ఉండే ఒక ప్రొడక్ట్ అంటే రెస్పోకేర్. సో కోవిడ్ లో మన వెస్టీజ్ లో లేని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, ఈ రెస్పోకేర్ కోవిడ్ లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉండి ఎక్స్ట్రా మ్యానుఫ్యాక్చరింగ్ కి పర్మిషన్ తీసుకుని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక ప్రొడక్ట్ ఇది. హై లెవెల్స్ ఆఫ్ హెల్త్ అండ్ అడ్వాంటేజెస్ ఉండే ఒక ప్రొడక్ట్ ఇది. సో దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ కోల్డ్, కాఫ్, ఆస్తమా, వీక్ లంగ్స్, ఎనీథింగ్, ఇది ఎంత అడ్వాంటేజెస్ ఆఫ్ మన రెస్పోకేర్. సో 1 డేకి 2 నుంచి 3 క్యాప్సూల్ వరకు తీసుకోవచ్చు. 14 years అండ్ అబోవ్ ఏజ్ లిమిట్. అండ్ ఇది ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. One second, sorry. Yes. Next, our product, last product is mana liver health. Ayushanti liver health. So basically, liver is the detox organ మన బాడీలో. అంటే ఇప్పుడు మనం ఏమి ఇప్పుడు మన ఈ బ్రీత్ చేసే గాలి కానీ, పెంచుకునే గాలి, మన నీళ్లు, మన ఫుడ్ లేదా మనం యూజ్ చేసే కెమికల్స్, సో ప్రతి ఒక్కటి మన బ్లడ్ లో మిక్స్ అవ్వలేదు ఇంకా వరకు మనం హెల్తీగా ఉన్నామంటే, ఒక ఆర్గన్ సోల్జర్ లాగా, సైనికర్ లాగా బాడీలో పనిచేయదంటే లివర్. ఈ ఒక్క కెమికల్ బాడీకి వస్తే, ఏ ఒక్క టాక్సిన్ వస్తే కూడా ఫస్ట్ ఇది ఫిల్టర్ చేసి, ఇది పాడవుతే కూడా ఓకే బట్ ఆర్గన్స్ హెల్తీ ఉండాలని ఫిల్టర్ చేసి, ప్రతి ఒక్కటి దాని ఒక టాక్సిన్ కానీ, ఒక కెమికల్ కానీ, ఒక అన్వాంటెడ్ ఫుడ్ లో ఉండే ఫ్యాట్ కానీ, ప్రతి దాన్ని ఫిల్టర్ చేసి తర్వాత దీన్ని బ్లడ్ కి పంపించేదంటే లివర్. సో అంత మంచి ఆర్గన్ బాడీలో ఉంటే లివర్. కానీ కిడ్నీ లాగా మనకి 2 లేదు, ఒకే ఒక లివర్ ఉంది. ఆ ప్రొటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ లివర్ హెల్త్. సో లివర్ హెల్త్ ది అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ మనం లివర్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అకార్డింగ్ టు WHO 2014 ఇండియాలో ఈ యొక్క లివర్ ని లివర్ హెల్త్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఒక ఇయర్ అని చెప్తాం. ఈ 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా 2014 లో డెత్స్ మాత్రమే 2.24% ఉంది జస్ట్ లివర్ లో, టోటల్ లివర్ ఫెయిల్యూర్ నుంచి. అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే 90% జనాలకి, 90% పేషెంట్స్ కి ఐడియా లేదు నాకు లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది అనేది ఐడియానే లేదు. సో లాస్ట్ సిరాసిస్ అనే ఒక స్టేజ్ లో మీరు ఇక్కడ చూస్తే తెలిసింది. సో ఇది లివర్ ది డ్యామేజ్ స్టేజెస్. హెల్దీ లివర్ నుంచి ద లాస్ట్ స్టేజెస్ సిరాసిస్ స్టేజ్. ఎక్కువ జనాలకి ఈ ఫ్యాటీ లివర్, ఫిబ్రోసిస్ 2nd, 3rd స్టేజ్ లో ఉండేటప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. న్యూట్రిషన్ వల్ల వీ కెన్ రివర్స్ ఇట్. బట్ మనకి ఐడియానే ఉండదు లివర్ డ్యామేజ్ అవుతుందని. సో ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు, WHO ఇన్ఫర్మేషన్. సో 90% జనాలకి ఐడియానే లేదు లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అవుతుందని. సో దట్స్ ప్రాబ్లం. సో ఇది లివర్ ది డ్యామేజ్ స్టేజెస్. సో నేను చెప్పిన ప్రతి దాన్ని మన తినే ఏదొట్టే కూడా బాడీ ఫిల్టర్ చేస్తుంది, లివర్ ఒక్కటే ఫిల్టర్ చేసేది. సో అఫ్ కోర్స్ మన అన్వాంటెడ్ ఆయిల్ తినేటప్పుడు, అన్వాంటెడ్ జంక్ ఫుడ్ తినేటప్పుడు ఫ్యాట్స్ అన్ని కూడా ఎక్కడ ఫిల్టర్ అయ్యింది లివర్ లో. దాన్ని ఎక్కువ లోపల పోయి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. సైజ్ చూడండి, నార్మల్ లివర్ కి ఫ్యాటీ లివర్ కి. సో సైజ్ పెద్దదయ్యి అగైన్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండదు. నెక్స్ట్ స్టేజెస్ లివర్ ఫిబ్రోసిస్. లోపల ఉండే ఫ్యాట్ అన్ని బయట వచ్చి లివర్ పైన డ్యామేజ్ చేసేది ఫిబ్రోసిస్.
అండ్ వన్స్ ఈ ఫ్యాట్ బయట వచ్చిందంటే బయట నుంచి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఇది స్టాప్ చేస్తుంది. సో నెక్స్ట్ అలానే సిరోసిస్ అనే ఒక స్టేజ్ ని మనల్ని తీసుకొని వెళ్తుంది, దట్ ఇస్ లివర్ ఫెయిలియర్. గ్రోత్ లేని ఒక స్టేజ్ ఇది. లివర్ ఏది ఒక ఫంక్షన్ ఉండదు, టోటలీ లివర్ డ్యామేజ్. సో ఈ యొక్క స్టేజ్ ని అవాయిడ్ చేసుకునేదానికి మన దగ్గర లివర్ హెల్త్ ఉంది. దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ చిరాటియా, దెన్ కుటుకా, దెన్ పిపాలి. ఇట్స్ అ వెరీ వెరీ ఓల్డెస్ట్ హెర్బల్ ఇంగ్రీడియంట్. మన 5000 years నుంచి చూడొచ్చు ఈ యొక్క ఇంగ్రీడియంట్ ని. దెన్ ద్రాక్ష అంగూర్, ద్రాక్షది సీడ్. దెన్ బటాటియా అనే ఒక ఫ్రూట్ కూడా. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంది లివర్ ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి మన ఆయుష్ అంతే లివర్ హెల్త్ లో. లివర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి ఫర్దర్ గా కొత్త లివర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేదానికి కూడా హెల్ప్ చేసేది ఒకే ఒక ప్రోడక్ట్ మన ఎంటైర్ రేంజ్ లో అంటే లివర్ హెల్త్. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది. ఇన్ఫ్లమేటరీ అంటే లివర్ స్వెల్లింగ్. మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తుంటారు, సెకండ్ ఫోటోలో నార్మల్ లివర్ కి సెకండ్ ఉండే ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత సైజ్ చేంజ్ ఉంది. సో ఆ స్వెల్లింగ్ ని కంట్రోల్ చేసి ఆ వాపుని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేసేది లివర్ హెల్త్. నెక్స్ట్ ఎనీ స్టేజ్ ఉన్ని, లాస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్, ఎనీ స్టేజ్ మనం లివర్ హెల్త్ ని రికమెండ్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో లివర్ హెల్త్ కొత్త లివర్ సెల్స్ జనరేట్ చేయడానికి, కొత్త లివర్ ని ప్రొడ్యూస్ హెల్తీ లివర్ ని మన హెల్తీ లివర్ పెట్టుకోవాలంటే వీ కెన్ చూస్ లివర్ హెల్త్. ఈ యొక్క లివర్ హెల్త్ ని ఇండియన్స్ బేసిక్లీ ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాల్ అడిక్ట్ ఉండే వాళ్ళకి ఇప్పటి నుంచే ఇచ్చేది మంచిది. లివర్ హెల్త్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఉంటేనే మనం తీసుకోవాలని ఏం లేదు, ప్రాబ్లం రాకముందు కూడా మనం తీసుకోవచ్చు. బికాస్ మనకి ఐడియా ఉండదు మన లివర్ ఈ స్టేజ్ లో ఉందని, వీ డోంట్ నో. సో అందుకే ఆ స్టేజ్ మనం ఈ స్టేజ్ లో కానీ మనం తీసుకోవచ్చు. వన్ మినిమం 1 క్యాప్సూల్ తీసుకోవచ్చు, మాక్సిమం వరకు 3 క్యాప్సూల్ వరకు ఒక రోజుకి తీసుకోవచ్చు. 3 times నేను తీసుకుంటా, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి అంటే కూడా మనం తీసుకోవచ్చు. సో బేసిక్లీ 14 years అండ్ అబౌవ్ దీని ఏజ్ లిమిట్. అండ్ ది కేటగిరీని ప్రెగ్నెంట్ ఉమెన్ కి అవాయిడ్ చేయాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, అల్సర్స్, యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ కాదు, స్టమక్ లో బర్నింగ్ ఉండి అల్సర్స్ ఏదైనా ఉంటే మన ఈ యొక్క లివర్ హెల్త్ ని మనం అవాయిడ్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం రికమెండ్ చేయొచ్చు. సో ఎస్, సో ఇక్కడికి నా ప్రెసెంటేషన్ కంప్లీట్ అవుతుంది. సో బేసిక్లీ ఈ రోజు మనం ఒక 5 ప్రొడక్ట్స్ చూసినాం. హోప్ అన్ని ప్రొడక్ట్స్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉండింది అనుకుంటాం. బికాస్ ఆయుషాంతిని ఫోకస్ చేయాలి మనం. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క సెషన్ లో 600 పీపుల్ జాయిన్ అయ్యేదానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో నెక్స్ట్ సెషన్ ఫాస్ట్ ఇంకొక త్వరగా ఇంకొక సెషన్ లో కూడా మనం కలుద్దాం. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సలీం సార్ ఈ యొక్క సెషన్ ని నన్ను ఇన్వైట్ చేసేదానికి. అండ్ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ యొక్క 5 ప్రొడక్ట్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రొడక్ట్ స్టాప్ చేసి హెల్త్ చూద్దాం. అంటే హార్ట్ కి మనం ఏ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి, లివర్ కి ఏ ప్రొడక్ట్స్, అలా మనం కేటగిరీ వైజ్ వెళ్దాం. సో ఇప్పుడు మన ఆయుషాంతిని కంప్లీట్ చేసుకుంటే మనం ఆ కేటగిరీకి ఎంటర్ కావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ గ్రేట్. నిజంగా మేము చూడండి ఇన్ని రోజులైనా కానీ కొన్ని తెలియని విషయాలు గిట్ట ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది ఆయుషాంతి ప్రోడక్ట్ లో. సో లివర్ గురించి కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్క 10 people కి మేము క్వశ్చన్ ఆన్సర్స్ యాక్చువల్గా నేను ఎవరికి హ్యాండిల్ చేసి చెప్పాను. కొంచెం 10 people కి డౌట్ క్లియర్ చేస్తే దీనికంటే ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ లీడర్ నేను రాజు అనుగొండ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సారీ, ఆకుల పద్మ గారు, సారీ ఫస్ట్ ఆకుల పద్మ గారు ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి. ఆకుల పద్మ గారు మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఆకుల పద్మ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది ఒకసారి స్క్రీన్ పైన. ఓకే, శ్రీనివాస్ కుమార్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ఒకసారి చూడండి.
సో అక్కడ పద్మ గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఓకే సార్, మాట్లాడండి. నమస్కారం సార్. ఎస్, నమస్తే మేడం. అదే అండి, మా స్కూల్లో ఒక ఫ్రెండ్కి ఈ థంబ్ బాగా పెయిన్ వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అసలు మనం టచ్ కూడా చేయలేమన్నమాట. సో చాలా డాక్టర్స్కి చూపించారు, కానీ మరి అది మాత్రం మరి ఏది క్యూర్ అవ్వలేదు. సో దానికి మనం మన యొక్క ప్రోడక్ట్స్లో ఏం యూజ్ చేయొచ్చు? మేడం ఉన్నారా? Yes, sir. Yes. Basically, see, ఇది ఒక general question, sir. I don't know nutrition therapy లో what can be given because పెయిన్ ఎందుకు వస్తుందని వాళ్ళు కొంచెం క్లారిటీ ఇస్తే we can go ahead. Because there are many reasons పెయిన్ వచ్చేదానికి, వీక్నెస్ వల్ల రావచ్చు. సో ఈ యొక్క సెన్సిటివ్ కేస్ ని బెటర్ మ్యామ్, ఇన్ కేస్ మీకు మెయిల్ చేయడానికి వస్తే ప్లీజ్ మెయిల్ మీ. ఎస్, ఓకే మ్యామ్. మెయిల్ అడ్రస్ రిపోర్ట్స్ ఉంటే మీరు మెయిల్ చేయండి, నేను ఇన్ డీప్ గా మీకు 1-on-1 గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాల్ చేసి. ఓకేనా? ఓకే మ్యామ్. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకండి ఈ రోజు ఉండే సెషన్ లో మీరు అడిగితే థైరాయిడ్ ఉంటే మనం వైటల్ కాంప్లెక్స్ కూడా రికమెండ్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బేసిక్లీ థైరాయిడ్ కి మనం విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే, మరి గ్యానోడర్మా, అగైన్ వీ కెన్ రికమెండ్ సీబక్థ్రాన్, ఒక సూపర్ ప్రోడక్ట్ సీబక్థ్రాన్, ఫ్లాక్స్ ఆయిల్, ఈ 4 ప్రొడక్ట్స్ రికమెండ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో Yes. ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన సెషన్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అడగండి. ఎప్పుడు జరిగే ప్రోగ్రామ్ లో ఉంటే దాంట్లో జరిగే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఈ రోజు జరిగింది దాని గురించి అడగండి. తర్వాత రాజు అర్గొండ మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సలీం సార్, మరి కామారెడ్డి దగ్గర. Yes, సార్, మేడం గారు చాలా వివరంగా మంచిగా చెప్పారు సార్. దాని గురించే చెప్దామని, ప్రొడక్ట్ Thank గురించి you, sir. మీరు Thank చెప్పిన వింటూ చాలా నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకొని కూడా మేము చెప్పడం వల్ల మాకు ఈజీ అవుతుంది సార్. అందుకని అది చెప్దామని చేశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, సారీ సార్, సారీ జస్ట్ ఫర్ ఇంటరప్షన్. సో లీడర్స్, క్వశ్చన్ ఆన్సర్ అడిగే వాళ్ళు అడగండి. ఇన్ కేస్ ఇప్పుడు ఫ్రీ ఉండే లీడర్స్, ఇక్కడ మీకు స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్న స్కానర్ ని ప్లీజ్ స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. బికాజ్ ఇది మా పాన్ ఇండియా న్యూట్రిషనిస్ట్ ఉండే ఒక అన్ని న్యూట్రిషనిస్ట్ ఉండే, వెస్ట్ న్యూట్రిషనిస్ట్, సౌత్, నార్త్ ఉండే ఒక టీమ్ ఇది. ఇక్కడ మీకు ఎవ్రీడే 9 o'clock అప్డేట్స్ ఉంది. సో ప్రతిసారిలో మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ మేము వీడియోస్ వేస్తాం. తెలుగు లాంగ్వేజ్ లో నేనే వేస్తాను, అన్ఫార్చునేట్లీ మీకు నేనే ఉంటాం. సో తెలుగు లాంగ్వేజ్ లో, తమిళ్లో, కన్నడలో, సో మరాఠీలో, బెంగాలీలో. సో ఆ వీడియోస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు మీ టీమ్స్ తో, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉండేది. సో ఈ యొక్క స్కాన్, ఇది మేనేజ్మెంట్ ది పేజ్, ఇది అఫీషియల్ పేజ్. సో దీన్ని మీరు స్కాన్ చేసుకోండి. సారీ సార్, మీరు కంటిన్యూ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫోటోలు తీసుకోండి, లేటెస్ట్ స్కాన్ చేసేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి సుప్రీత్ కౌర్ మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు గుడ్ మార్నింగ్ సలీం భాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. చాలా ఎక్సలెంట్ సెషన్ తీసుకున్నారు మేడం. అసలు మేము ఇన్ని రోజుల నుంచి పనిచేసిన సప్లిమెంట్స్ పైన చాలా కొత్త విషయాలు ఈ రోజు నేర్చుకోవడానికి అనిపిస్తుంది. మళ్ళీ నాకు డౌట్ ఏంటంటే, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి మనకు అది స్టెంట్ వేస్తారు కదా, ఒక అంకుల్ కి అయిందనమాట. 2 స్టెంట్స్ వేశారు వాళ్ళకి. నేను ఫ్లాక్స్ రికమెండ్ చేశాను. చాలా బ్లాకేజెస్ ఉన్నాయి ఆయనకి. అయితే మనం ప్రోకార్డ్ ఇప్పుడు ఇవ్వచ్చు. సర్జరీ 20 days అట్లా అవుతుంది. ఓకే, ఒక 1.5 month తర్వాత ప్రోకార్డ్ ని స్టార్ట్ చేయండి మ్యామ్. 1.5 month తర్వాత. ఎస్, యా. ఓకే మ్యామ్. ఇంకోటి, మనకు హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నాయి అట్లా ఉంటది కదా, అయితే వీఆర్ గివింగ్ ఫ్లాక్స్ క్రిల్ ఇట్లా ఇస్తున్నాము. వాళ్ళకి కూడా మనం ప్రోకార్డ్ యాడ్ చేయొచ్చా? బ్లాక్స్ ఉండే వాళ్ళకి బెస్ట్ అంటే ప్రోకార్డ్, కోక్యూటెన్, ఎలార్జినైన్, ఈ 3 సూపర్ ప్రొడక్ట్స్. క్రిల్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ బ్లాక్స్ కి ఎక్స్పెషల్లీ ప్రోకార్డ్, మరి ఈ ఒక ఎలార్జినైన్ పౌడర్ అండ్ కోక్యూటెన్, కోఎన్జైమ్ క్యూటెన్, వెరీ 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 గుడ్ ప్రోడక్ట్ మ్యామ్ అది. కోక్యూటెన్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ లీడర్
మార్బుల్ షఫీ గారు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సలీం సార్. ఇవాళ మేడం చాలా వండర్ఫుల్ గా చెప్పారు. తెలుగులో ఎంత మంచి సెక్షన్ అనేది ప్రతి ప్రొడక్ట్ మీద తెలుగులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మేడం ఒకటి మళ్ళా అరికాళ్ళ మీద ఉబ్బసం అనేది ఉంటది కదా, అది 65 years 70 years ఇట్లా మా కాక Okay. వాళ్ళకి ఉన్నది. అయితే వాళ్ళకి ఏమి ఇవ్వాలి సప్లిమెంట్ ఒక్కసారి రిక్వెస్ట్. ఉప్పాసం అంటే బ్రీదింగ్ ప్రాబ్లం, రెస్పిరేటరీ ప్రాబ్లం కదా సార్? వాక్ మేడం. కాదు మేడం, ఇది కాళ్ళు ఉంటాయి కదా ఇక్కడ కాళ్ళు. కాళ్ళ మీద ఉబ్బసం ఉంటది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కాళ్ళు వాపులు మేడం, వాపులు. చాలా వాపులు, వాపు ఉన్నాయి okay. మేడం. ఓకే, వాపులకి బెస్ట్ అంటే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వచ్చు, టాక్స్ క్లీన్ ఇవ్వచ్చు. విటమిన్ డి చాలా మంచి ప్రోడక్ట్ చూడండి సార్. స్ప్రే ఉంది మనలో, సబ్లింగ్వల్ స్ప్రే విటమిన్ డి. సో దాన్ని కూడా మనం వేయచ్చు. కర్క్యూమిన్ ప్లస్ ని రికమెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక 4 people తీసుకుందాం. తర్వాత సుధాకర్ కాసప్ప గారు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. శ్రీధర్ కాసప్ప గారు అనుకుంటాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి, అడగండి. ఎస్ సార్, మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఈ ఫ్యాటీ లివర్ తోని నేను హలో సార్. ఎస్ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంటర్నెట్ వీక్ ఉంది, మాట్లాడండి. హలో మాకు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. మేడం మేడం నాకు ఫ్యాటీ లివర్ ఉంది మేడం. యాక్చువల్ సార్ చాలా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటా వాళ్ళ వాయిస్. ఇంటర్నెట్ వీక్ ఉంది సార్, సారీ, ఏమనుకోకండి, మీ వాయిస్ రావట్లేదు. సో ఫ్యాటీ లివర్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు మన లివర్ హెల్త్ వాడండి. తర్వాత వచ్చేసి ముత్యాలు గారు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. ముత్యాలు గారు మీ స్క్రీన్ పైన అడ్మిట్ ఆప్షన్ వచ్చింది. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం అండ్ విన్నింగ్ టీమ్. గుడ్ మేడం మార్నింగ్. చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఆయుష్ అంటే టోటల్ ఆయుర్వేద ప్రోడక్ట్ మేడం. థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఒక డౌట్ మేడం ఉన్నది. ఓకే సార్. డయాబెటిక్ 2 types ఆఫ్ డయాబెటిక్ ఉంటుంది కదా మేడం. అవును. ఆయుష్ అంటే గ్లూకో హెల్త్ మనము అంటే ఇద్దరికి ఇవ్వచ్చా? ఎస్ సార్, రికమెండెడ్. మీకు ఏ హెల్ప్ వద్దు, ఇద్దరికి కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. type 1 type 2 రెండు టైప్ లోను ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ప్రాబ్లమ్ గా ఉండిద్ది. type 2 లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది. సో దానికి మనం ఆయుష్ సపోర్ట్ చేస్తుంది. type 1 పాన్క్రియాస్ డ్యామేజ్ పాన్క్రియాసిక్ ప్రాబ్లమ్స్, ఇన్సులిన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పిన మన ఆయుష్ అంటే క్యూర్ ఇచ్చింది మన పాన్క్రియాస్ కి అని. సో ఎస్, మన ఇద్దరికి కూడా రికమెండ్ చేయొచ్చు సార్. మేడం వన్ మోర్ డౌట్ మేడం. ఇప్పుడు మన అప్పర్ రెస్పిరేటరీ లోయర్ రెస్పిరేటరీ ఉంది కదా మేడం, ఇప్పుడు సిఓపిడి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా మేడం? సిఓపిడి ఎస్ దే కెన్ యూస్, బట్ కొంచెం వాళ్ళకి నార్మల్ అయిన తర్వాత మనం ఇచ్చేది మంచిది సార్. సీరియస్ సిచ్యువేషన్ లో ఇచ్చేది వద్దు అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సునీత రెడ్డి గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం. గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ మేడం మీరు టాక్సిన్ గురించి చెప్పారు కదా. టాక్సిన్ అనేది మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కి, గ్యాస్ ట్రబుల్ కానీ ఇంకా అన్నింటికి కూడా మన బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది జరుగుతుందని చెప్పారు కదా మేడం. నాకు డౌట్ మేడం, ఇక్కడ స్కిన్ గురించి నేను అడగాలనుకుంటున్నాను. స్కిన్ కి అక్కడక్కడ ఇట్లా బ్లాక్ ర్యాషెస్ అవుతున్నాయి మేడం. ఓకే, బ్లాక్ గా, మరి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా మేడం? స్కిన్ కి ఏం యూజ్ చేయాలి? స్కిన్ ఆర్ ఫేషియల్ స్కిన్ మ్యామ్? ఫేస్ లోనా జస్ట్ బాడీలోనా? బాడీ మేడం, బాడీలో లెగ్ దగ్గర. ఓకే, సో దట్ మీరు టాక్స్ క్లీన్ స్టార్ట్ చేసుకోండి. ఇన్ కేస్ అది మీకంటే లేదా వేరే ఎవరికైనా అంటే ప్లీజ్ టాక్స్ క్లీన్ ఇస్ వెరీ గుడ్. వైటల్ కాంప్లెక్స్ బాగుంది, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, కర్క్యూమిన్ ప్లస్ ఉంది. ఆయుష్ అంతా టాక్స్ క్లీన్ అండ్ వైటల్ కాంప్లెక్స్.
టాక్సిన్ అండ్ వైటల్ కాంప్లెక్స్. 2 అయినఫా మేడం? హా, ఓకే ఓకే మేడం. ఇది ఆయుష్ అంతే రేంజ్ లో. ఎస్. ఆల్సో నెక్స్ట్ వచ్చేసి వెంకట్ రంగారావు గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్ వాయిస్ క్లియర్ సార్? సార్ మాట్లాడండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చిన్న డౌట్ మేడం, మనం ఇప్పుడు ఈ ఆయుష్కాంతలో నిమోనియా ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఇవ్వచ్చా మేడం సప్లిమెంట్స్? ఎందుకంటే ఎందుకంటే మా ఫాదర్ సేమ్ ఇదే సిచ్యువేషన్ లో జాయిన్ అయితే మేము 2011 లో దాదాపు 7 నుంచి 8 లక్షలు ఖర్చు పెట్టినాం, కానీ మాకు ప్రాబ్లం క్లియర్ కాలే. మా ఫాదర్ చనిపోవడం కూడా జరిగింది. అయితే మీరు ఇందాక అన్నారు కదా సార్ నిమోనియా అని, దాని గురించి డౌట్ ఉండే సార్. మనం వీటిల్లో ఇవ్వచ్చా సార్ నిమోనియాకి మేడం? ఎస్ ఆఫ్ కోర్స్ సార్, మన రెస్పోకేర్ నిమోనియా కూడా ఇచ్చున్నాం ఎన్నో పేషెంట్స్ కి. వీ క్యాన్ రికమెండ్ నిమోనియా కూడా ఈ యొక్క రెస్పోకేర్ ని రికమెండ్ చేయొచ్చు సార్. ఆయుర్వేద ముందు ఈ యొక్క మెడిసిన్స్ కూడా అంతగా నాకేమో స్ట్రాంగ్ అనిపించదు సార్ ఆయుర్వేదిక్ ముందు. సో రెస్పోకేర్ ఇస్ కంప్లీట్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. సో ఎస్, మనం రికమెండ్ చేయొచ్చు సార్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికన్నా వచ్చే పాసిబిలిటీ ఉంది, ప్లీజ్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. జెనెటిక్ గా ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత రాజ్ కుమార్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కొక్క ఇద్దరు లీడర్ చేసి క్లోజ్ చేద్దాం మేడం, మీకు గిట్ట రాత్రి టైం ఎక్కువైంది. ఓకే సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు సెషన్ ఈరోజు చాలా బాగుంది సార్. ఐఎస్ఎన్టీ థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వివరించారు మేడం గారు ఆయుర్వేదిక్. మేడం, ఇక్కడ మా మేడంకు కాలు నొప్పి ఉంది మేడం, ఎడమ కాలు. ఓకే. కాలు నొప్పికి నోని, ప్లాక్సైల్, గ్లూకోస్మైన్, కాల్షియం, కొలాజిన్ కూడా వాడుతున్నాము. వెస్లిమ్ టీ కూడా వాడుతున్నాం మేడం. అయినా కొంచెం ఇంకా నొప్పి క్యూర్ కావట్లేదు మేడం, అలాగే ఉంది. ఏమైనా సజెషన్ చేయగలుగుతారా మేడం? సో కాళ్ళ నొప్పి అంటే జాయింట్ పెయిన్ ఉందా లేదా జస్ట్ కాళ్ళ నొప్పి? జాయింట్ పెయిన్, మోకాలు దగ్గర నొప్పి, రైట్. సో మీరు దానికి నెక్స్ట్ డోసేజ్ తీసుకున్నప్పుడు కొలాజిన్ కంటిన్యూ చేసుకోండి, క్రిల్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. అండ్ ఆయుష్ అంతలో వైటల్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. అండ్ గ్లూకోజమైన్ ని కంటిన్యూ చేసుకోండి. గ్లూకోజమైన్ స్టార్టింగ్ లో ఎక్కువ పెయిన్ వచ్చేది బికాస్ జాయింట్ పెయిన్ వచ్చేదానికి మెయిన్ రీజన్ సినోవియల్ ఫ్లూయిడ్ బాడీలో ఉండదు. ఆ ఫ్లూయిడ్ ని ఈ యొక్క గ్లూకోజమైన్ ప్రొడ్యూస్ చేయడప్పుడు పెయిన్ ఉండేది కామన్ గా. దట్స్ కామన్, నాట్ ఎ ప్రాబ్లమ్. సో గ్లూకోజమైన్ అండ్ నెక్స్ట్ మన వైటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే కూడా మనం తీసుకోవచ్చు మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత శ్రీనాథ్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. తర్వాత ఒక్క లీడర్ తో మాట్లాడి క్లోజ్ చేస్తాం. ఇంకా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఆడిబుల్ ఉందండి? వాయిస్? ఎస్ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు షుగర్ లో కూడా షుగర్ విత్ బ్యాక్ పెయిన్ కాంబినేషన్ మన దాంట్లో ఏమేమి వాడొచ్చు మేడం? షుగర్ లో బేసిక్లీ మన డయాబెటీస్ రేంజెస్ అన్ని మనం తీసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ కి కొలాజిన్ యాడ్ చేసుకోండి, అగైన్ బ్యాక్ పెయిన్ కి కాల్షియం యాడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ యాంకిల్ పెయిన్ కి మేడం? Ankle pain, we can again joint and bone health, same collagen and glucosamine, calcium, vitamin D. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ మనకు లివర్ హెల్త్ గురించి ఒక నా పక్కనే ఉన్నారండి. హలో హలో మేడం, నమస్తే మేడం. ఇంతకుముందు మాది కాల్ డిస్కనెక్ట్ అయింది మేడం, సిగ్నల్ లేక. ఓకే ఓకే మేడం, యాక్చువల్గా నాకు ఫ్యాటీ లివర్ ఉంది మేడం. ఫ్యాటీ లివర్ వల్ల నేను హాస్పిటల్ చెక్ చేస్తే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అన్నారు. అయితే ఫ్యాటీ లివర్ వల్ల నాకు ఈవినింగ్ టైంలో నేను ఏం తిన్నా నాకు గ్యాస్ట్రిక్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం యాక్చువల్గా. అయితే నేను ఒక 15 days అయింది మన దాంట్లో లివర్ హెల్త్ ప్లస్ ఆమ్లా, అలోవేరా, కొన్ని ఈ 3తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడతాను మేడం. అయితే ఇప్పుడు పర్లేదు, కానీ ఇంతకుముందు మీరు చెప్పారు యాసిడిటీ ప్రాబ్లం ఉంటే మీరు లివర్ హెల్త్ వాడొద్దు అని ఇంతకుముందు ఒక మీటింగ్ లో. అసిడిటీ కాదు సార్, అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే. ఓకే,
అల్సరైటిస్ అనేది మనం అనుకునే అల్సర్ కాదు సార్. అంటే ఇది ఇంకా చాలా ఇంకా సివియర్ గా ఉండే అల్సర్ అది. సో అది ఉంటే వద్దు, బికాజ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ హీట్ ఉండిద్ది కొంచెం, సో అందుకోసం. బట్ ఈ నార్మల్ అల్సర్ గ్యాస్ట్రిక్ అంతా ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, ఇంకేమైనా వాడొచ్చా మేడం ఇంతే దీనికి ఫ్యాటీ సార్ లివర్? మీరు లివర్ హెల్త్ ని వాడండి కంటిన్యూస్ గా. కర్క్యూమిన్ ని వాడాలి, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ని వాడుకోవాలి, క్రిల్ ఆయిల్ వాడుకోవాలి. 4 ప్రొడక్ట్స్. ఓకే మేడం, ఇంకోటి ఈ మొక్కల నొప్పులకు ఏం వాడితే చాలా బెటర్ మేడం? జాయింట్ హెల్త్ లో ఏదైనా తీసుకోవచ్చు. దాంతో పాటు మన విటమిన్ డి స్ప్రే ఉంది, దాన్ని తీసుకోవాలి మొక్కల నొప్పికి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్. థ్యాంక్ యూ సార్, కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.